ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ చాప్టర్ 5 జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే జ్యుడిషియరీ అంటే ఏమిటి, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, అదే రకంగా ఒక సామాన్యుడు కూడా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ని యాక్సెస్ చేయగలరా, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అసలు మన డెమోక్రటిక్ కంట్రీలో ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాలను ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్. ఈ లెసన్కి సంబంధించి నోట్స్ కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదే రకంగా మొత్తం అన్ని లెసన్కి సంబంధించి నోట్స్ కావాలనుకుంటే abhigna.com అని సెర్చ్ చేసి మీరు అన్ని లెసన్కి సంబంధించిన నోట్స్ని పొందగలరు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ? సో ఈ చాప్టర్లో మనం జ్యుడిషియరీ రోల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు ఒక పాయింట్ తెలియాలి. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్ ఏమని వస్తుందంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడిటి వర్క్స్ని కలిపితే మనం చెప్పేదాన్ని గవర్నమెంట్ అని అంటారు. అయితే లాస్ట్ లెసన్లో మనం చూసుకున్నట్లయితే వై డు వి నీడ్ ఎ పార్లమెంట్ అనే ఆ లెసన్లో ఏం తెలుసుకున్నాం, లెజిస్లేచర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాం. సో మన ఇండియన్ వర్క్ సిస్టంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ కలిసి ఉంటుంది కాబట్టి ఆ చాప్టర్లో మనం లెజిస్లేచర్ అంటే ఏంటి, అదే రకంగా ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో మనం ఆ చాప్టర్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ చాప్టర్లో గవర్నమెంట్ అంటే థర్డ్ బాడీ ఉంది కదా జ్యుడిషియరీ, ఈ జ్యుడిషియరీ గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి, మన ఒక డెమోక్రటిక్ కంట్రీ కానీ అసలు ఒక కంట్రీలో ఏంటంటే ఇది అనమాట. ఎవరికైనా ఇద్దరు సిటిజన్స్కి మధ్యన గొడవ వచ్చినా సరే, ఏదైనా సమస్యలు వచ్చినా సరే అందరూ ఎవరి వైపు చూస్తారంటే జ్యుడిషియరీ వైపు. ఎందుకంటే ఇది తీర్పులు తీరుస్తుంది అనమాట. ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా న్యాయ వ్యవస్థలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, ఎవరెవరికి ఏ గొడవలు వచ్చినా సరే ఇది తీరుస్తుంది. అయితే జ్యుడిషియరీ రోల్ని ఒక 3 పాయింట్స్గా మనం చెప్పుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే డిస్ప్యూట్ రెజల్యూషన్స్. అయితే ఇదేం చేస్తుంది, రెజల్యూషన్స్ అంటే సమస్యలను అనమాట తీరుస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మెకానిజంలో ఇది ముందుగా ఎవరెవరి మధ్య సమస్యలు తీర్చగలదంటే సిటిజన్కి మధ్యన గొడవలను తీర్చగలదు. దాని తర్వాత ఇంకెలా అంటే సిటిజన్కి గవర్నమెంట్కి మధ్యన కూడా ఇది గొడవలు తీర్చగలదు. ఇక్కడ ఈ పాయింట్ను మనం చూసుకున్నట్లయితే సిటిజన్కి గవర్నమెంట్కి ఎలా యుద్ధం వస్తుంది అని అంటే ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. సిఏ యాక్ట్ ద్వారా చాలామంది అనమాట డిస్క్రిమినేషన్ గురవుతున్నారు. సో దానివల్ల ఆ లా అనమాట వాళ్ళ మీద కాంట్రవర్షియల్గా ఉంది, అదే రకంగా అన్పాపులర్గా ఉంది కాబట్టి అలా అనమాట వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ చేసిన లాస్ ఇబ్బందిగా ఉంటాయో అప్పుడు ప్రజలందరూ చూపు ఎవరి వైపు ఉంటుందంటే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ వైపుగానే ఉంటుంది. వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ముందుగా వాళ్ళ కేసు వేసేది ఈ జ్యుడిషియరీలోనే, అంటే కోర్ట్స్లో వాళ్ళు కేసు వేస్తారు. అప్పుడు అనమాట కోర్టు మొత్తం కాన్స్టిట్యూషన్ని మొత్తం సెర్చ్ చేసి రెఫర్ చేసి కరెక్ట్గా ఎవరి వైపు న్యాయం ఉంది, గవర్నమెంట్ చేసింది కరెక్టా కాదా అని రెఫర్ చేస్తుంది. అదే రకంగా ఈ వ్యక్తికి అర్హుడా కాదా అనే విషయాన్ని తను అనమాట రెఫర్ చేస్తుంది జ్యుడిషియరీ. సో ఈ రకంగా అనమాట కోర్ట్స్ ఒక సిటిజన్కి ఒక గవర్నమెంట్కి మధ్యన వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అదే రకంగా ఒక స్టేట్కి అదే రకంగా వేరే స్టేట్కి మధ్యన గొడవలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేట్కి గొడవలు దేనికి వస్తాయి, కామన్గా ఉండే ఆస్తుల మీద గొడవ వస్తాయి. మనకి ఉదాహరణకి కర్ణాటక అదే రకంగా కేరళ చూసుకున్నట్లయితే రివర్ డ్యామ్స్ గురించి అనమాట గొడవలు పడేవారు. ఎందుకంటే అక్కడ ఒక రివర్ ఉండేది అనమాట. ఆ రివర్ రెండు రాష్ట్రాల మధ్యన కూడా పోయేది. అయితే కర్ణాటకకు అనమాట ఆ నది ముందుగా ప్రవహిస్తుంది. సో ఎప్పుడైతే ఈ కేరళకి రావాలంటే కర్ణాటక వాళ్ళు నీరు విడిచిపెట్టాలి, కానీ వాళ్ళు అనమాట నీరుని విడిచిపెట్టకుండా కేరళకి రానివ్వకుండా ఆపేసేవారు. ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య రివర్ గురించి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు ఎవరు కలెక్ట్ చేసుకున్నారంటే జ్యుడిషియరీ అనమాట. వాళ్ళు కేసేసారు కోర్ట్స్లో. అప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యి అంటే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మధ్యన యుద్ధాలు వస్తే గొడవలు వస్తే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యన ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే అదనమాట రెజల్యూషన్ని సాల్వ్ చేస్తుంది. సెంట్రల్కి స్టేట్కి ఏ రకంగా రావచ్చు అంటే సెంట్రల్ ఇచ్చే నిధులు రాకపోవడం, అదే రకంగా సెంట్రల్ నుండి వచ్చే ప్రత్యేక ప్యాకేజీలు రాకపోవడం, ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ వాళ్ళు అనమాట అప్పీల్ చేయగలరు అనమాట, జ్యుడిషియరీలో అప్పీల్ చేయగలరు. ఈ రకంగా అనమాట రెజల్యూషన్స్ని స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే రెజల్యూషన్ని ఇది సాల్వ్ చేయగలదు. అంటే ఏవైనా గొడవలు లాంటివి సమస్యలు లాంటివి వస్తే దానికి అనమాట తీర్పు చెప్పగలదు. మొదటి రోల్ జ్యుడిషియరీది. సెకండ్ రోల్ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక సిటిజన్కి గవర్నమెంట్కి యుద్ధం వచ్చేటప్పుడు ఒక సిటిజన్కి ఎప్పుడు ఈ జ్యుడిషియల్ రివ్యూ వర్క్ అవుతుందంటే ఒక
చట్టం చేస్తారు కదా వీళ్ళు, ఈ పార్లమెంట్లో ఈ లోక్సభ ఈ లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ కలిసి ఇక్కడ చట్టం చేస్తున్నారు కదా. ఇలా చట్టం చేసేటప్పుడు ఆ చట్టం కానీ అన్పాపులర్గా కానీ కాంట్రవర్షియల్గా కానీ మేజర్గా కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా ఉంటే అప్పుడు వీళ్ళు జ్యుడిషియల్ రివ్యూ చేసి ఒక సుప్రీంకోర్టుకి న్యాయవేత్తకి అనమాట, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదికి ఆ లా ఎంతమందికి వెళ్ళి చేసిన లాని తప్పు అనుకున్నాను అనమాట అడ్డంగా కొట్టే అధికారం ఉంది. సో ఇక్కడ ఈ జ్యుడిషియల్ రివ్యూలో ఏం చేస్తుందంటే వాళ్ళు చేసిన లాని వీళ్ళు రివ్యూ చేయగలరు. అలా రివ్యూ చేసి ఒకవేళ తప్పు అనుకొని తేలితే ఇది అన్ఫెయిర్గా ఉంది, కాన్స్టిట్యూషన్కి అన్ఫెయిర్గా ఉందని తేలితే ఆ లాని కొట్టేసే అధికారం ఉంది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఇది సెకండ్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే అప్హోల్డింగ్ లా అండ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఇది మేజర్ ఫ్రెండ్స్. ఇక్కడ మేజర్ ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. 6 మనం చెప్పుకున్నాం కదా, రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. అదే రకంగా ఇలా అనమాట రైట్ టు ఎక్స్ప్లోయిటేషన్, కాన్స్టిట్యూషన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇలా మనం 6 చెప్పుకున్నాం. అయితే ఈ 6 చెప్పుకున్నప్పుడు అనమాట ఏ వ్యక్తికైనా సరే తన యొక్క ఫండమెంటల్ రైట్స్కి ఎగ్నెస్ట్గా ఏదైనా జరుగుతుంది అని అంటే ఎక్కడ అప్పీల్ చేయొచ్చు అంటే మనం కోర్ట్స్లో అప్పీల్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లాస్ట్ లెసన్లో తెలుసుకున్నాం రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ హెల్త్ అనే చాప్టర్లో ఏం తెలుసుకున్నాం. ఒక వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది, ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్కి తిరుగుతూ ఉంటే హాస్పిటల్స్ అనమాట నిర్లక్ష్యం వహించాయి, ఇది మనం చేయము అన్నట్టుగా నిర్లక్ష్యం వహించాయి. అప్పుడు ఆ వ్యక్తి అనమాట ఏం చేశాడు, రైట్ టు హెల్త్, నా హెల్త్కి అనమాట నా లైఫ్లో రైట్ టు హెల్ప్ అనే ఫండమెంటల్ రైట్ని నన్ను కోల్పోలా చేసింది. సో నేను అనమాట హాస్పిటల్ మీద కేసు వేస్తాను అనుకుని ఆ వ్యక్తి అనమాట కేసు వేసాడు. అలా కేసు వేయడం చేత అక్కడ తప్పు క్లియర్గా కనిపించింది ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ది. సో అప్పుడు అనమాట ఇక్కడ జ్యుడిషియరీ ఏం చేసింది, వాటి మీద ఫైన్స్ వేస్తుంది అనమాట. ఈయనకి అనమాట చాలా ఎక్కువ ఎక్స్గ్రేషియా అదే రకంగా పెనాల్టీ కూడాను వచ్చేలా చేసింది అనమాట. అంటే ఈయనకి అనమాట చాలా ఫైన్స్ కట్టించుకునేలా చేసింది ప్రభుత్వం అనమాట. ఇక్కడ జ్యుడిషియరీ అనమాట ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేత డబ్బు ఇప్పించింది ఈయనకి. ఈ రకంగా అనమాట వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైనా ప్రాబ్లం విఘాతం కలిగినట్లయితే ఇదనమాట ఈ జ్యుడిషియరీ అనేది అనమాట ముందు స్టెప్ తీసుకుని వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు వరకు మనం చూసుకున్న కేసులు ఏవైనా ఉన్నాయంటే మ్యాక్సిమం ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేషనే ఎక్కువ ఉంటుంది. సో ఈ జ్యుడిషియరీలో ఎక్కువ సాల్వ్ చేసే కేసులు ఏవి ఉన్నాయంటే ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ చేస్తారు. ఇవి ఫ్రెండ్స్, ఇది ఒక జ్యుడిషియరీకి ఉండే మెయిన్ రోల్, ఒక దేశంలో ఒక జ్యుడిషియరీ చేసే మెయిన్ రోల్. అదేంటి మరొకసారి చూసుకున్నట్లయితే డిస్ప్యూట్ రెజల్యూషన్స్, అంటే ఎవరి మధ్యన సమస్యలు వస్తే ఆ సమస్యలను తీర్చడం. రెండోది జ్యుడిషియల్ రివ్యూ, వాడు చేసిన లా అన్ఫెయిర్గా ఉంటే ఆ లాని కొట్టివేయడం. అదే రకంగా అప్హోల్డింగ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడైనా విఘాతం కలిగేలా కనిపించినా అప్పుడు ఈ కోర్ట్స్లో అప్పీల్ పెట్టుకుంటే ఈ కోర్ట్స్ అనమాట ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వ్యక్తికి న్యాయం జరిగేలా చూస్తుంది. అది కూడా కాన్స్టిట్యూషన్ బేస్డ్గా అది కరెక్ట్గా ఉందో లేదో అనేది. ఈ రకంగా అనమాట ఒక కోర్ట్స్ అంటే జ్యుడిషియరీ అనమాట ఒక దేశంలో ఈ రకమైన మంచి రోల్ని ప్లే చేయగలదు. వాట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ? ఇక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏమిటో ఇక్కడ చూద్దాం. మనందరికీ తెలుసు ప్రభుత్వం యొక్క బాడీస్ ఏంటి, గవర్నమెంట్ యొక్క బాడీస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎందుకు ఇండిపెండెంట్ బాడీ అని అంటున్నారంటే ఇక్కడ లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ ఈ రెండు కూడాను జ్యుడిషియరీ చేసే పనుల్లోకి దూరకూడదు. అంటే కోర్ట్స్ చేసే పనుల్లోకి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ రెండు దూరేసి ఒక జడ్జిమెంట్ని తప్పుగా చెప్పించడం కానీ, ఒక జడ్జిమెంట్ చెప్పేటప్పుడు తన మీద ఇన్ఫ్లుయెన్స్ అదే రకంగా ప్రెజర్ పెట్టడం కానీ చేయకూడదు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ జడ్జెస్ని అదే రకంగా కోర్టులో ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ అదే రకంగా హైకోర్టు జడ్జెస్ వీళ్ళు అపాయింట్ చేసినప్పుడు కూడాను వీటి యొక్క పాత్ర అంటే లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ యొక్క పాత్ర వాటి రోల్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఇది కంప్లీట్గా ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళనమాట ఎన్నుకుంటారు, వాళ్ళే నియమించుకుంటారు అనమాట. అంటే ఇక్కడ వేరే బాడీ వచ్చేసి నియమించరు, అదే రకంగా వేరే బాడీ వచ్చేసి అనమాట వీటిలోకి తలదూర్చరు. అంటే కంప్లీట్గా అనమాట వీటి పనులు వీటివే. అందుకే ఇంత ఇండిపెండెన్స్ అసలు ఎందుకు ఇవ్వాలి ఈ జ్యుడిషియరీకి ఇంత ఇండిపెండెన్స్ అని ఆలోచన చేసుకున్నట్లయితే ఒక సామాన్యుడికి సమస్య వచ్చినప్పుడు ఒక జ్యుడిషియరీలో ఉన్న కోర్టులో ఉన్న జడ్జి అనమాట చాలా ఈజీగా తీర్పు చెప్పగలరు. కానీ అదే సమస్య ఒక ఎంపీకి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక పాలిటీషియన్కి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న పాలిటీషియన్కి వస్తే ఆయన తీర్పు ఎలా చెప్పగలరు అని చూసినట్లయితే
ఆయన చాలా ప్రెజర్కి ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ పొలిటీషియన్ కానీ ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే మీరు కోర్టుని రైట్గా చెప్పండి అనుకుని ఫోర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఏమీ లేకుండా రూల్ ఆఫ్ లాని అలానే పాటించిస్తూ అందరూ ఈక్వాలిటీ, చట్టం ముందు అందరూ ఈక్వాలిటీ అని చూసేలా చేయాలంటే ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ఇండిపెండెన్సీ. ఈ ఇండిపెండెన్సీ ఉండడం చేతే ఆయన అనమాట ఎటువంటి నిష్పక్షపాతంగా ఆయన అనమాట రూల్ ఆఫ్ లాని పాటించేసి ఒక తీర్పు ఇవ్వగలడు. ఒకవేళ కానీ ఇండిపెండెన్స్ లేకపోతే, అంటే ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ని చేసేది కూడాను ఇక్కడ ఈ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ అయితే, ఈయన కానీ ఒక రాంగ్ తీర్పు చెప్తే ఈయన వెంటనే అనమాట మమ్మల్ని ఒక రాంగ్ తీర్పు చెప్తావా అనుకోని అనమాట ఆయన తీసేసి ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక పోలీస్ కానీ ఒక పొలిటీషియన్కి ఎగనెస్ట్గా చేస్తే ఆయనకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ జ్యుడిషియరీ ఇండిపెండెన్సీ కాబట్టి వాళ్ళ అపాయింట్మెంట్స్ ఉండవు, వాళ్ళ జీతాలు కూడాను ఉండవు. సో వీళ్ళనమాట వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిష్పక్షపాతంగా అనమాట కాన్స్టిట్యూషన్లో ఏముంది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని తీర్పులు ఇవ్వగలరు. ఇది అందుకొరకు అనమాట జ్యుడిషియరీకి ఇండిపెండెన్సీ ఉంటుంది. అదే రకంగా ఈ ఇండిపెండెన్సీ ఉండడం వల్ల ఇలా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. ఇలా నిష్పక్షపాతంగా పనిచేయడం వల్లనే ఇదనమాట ఒక సామాన్యుడికి, అదే రకంగా ఒక పొలిటీషియన్ మ్యాన్కి వచ్చేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ ప్రాబ్లం వచ్చేటప్పుడు కూడాను తను కటువుగా నిర్వహించేసి అనమాట బాధ్యతలు నిర్వహించేసి ఒక కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వగలదు. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా? మన భారతదేశంలోని కోర్ట్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా మన దేశాన్ని ఎలా డివైడ్ చేశారంటే రాష్ట్రాన్ని జిల్లాల్ని మండలాన్ని ఇక గ్రామాలుగా, పంచాయతీలుగా, రకరకాలుగా. ఇక మనం ముందు చూసుకున్నట్లయితే మన దేశం మొత్తానికి ఒక కోర్టు ఉంది, దాని పేరే సుప్రీం కోర్ట్. ఇదే అనమాట అన్నిటికన్నా అత్యున్నతమైన న్యాయస్థానం. ఇట్ ఈస్ ది ఎపెక్స్ ఇన్ జ్యుడిషియరీ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రాల్లో హైకోర్ట్స్ ఉంటాయి. ఇలా హైకోర్ట్స్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో అనమాట డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని తహసీల్స్ కోర్ట్స్ కూడా అంటారు. అయితే ఇక్కడ తహసీల్స్ లెవెల్ కోర్ట్స్ తర్వాత ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటేంటంటే క్రిమినల్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ సివిల్ కోర్ట్స్, ఇది సివిల్కి సంబంధించిన కోర్స్. అదే రకంగా రెవెన్యూ కోర్ట్, ఇది 3 టైప్స్. అయితే ఇక్కడ క్రిమినల్ కోర్ట్స్లో చూసుకున్నట్లయితే క్రిమినల్ కేసెస్ లైక్ మానభంగాలు, అదే రకంగా పెన్నీ కేసెస్, పిటి కేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. అదే రకంగా దొంగతనాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నమాట క్రిమినల్ కేసులోని సాల్వ్ చేస్తారు, హత్యలు రకరకాలుగా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సివిల్ కోర్ట్స్. ఈ సివిల్ కోర్ట్స్లో ఎప్పుడైతే వ్యక్తుల యొక్క హక్కులకు సంబంధించిన ఆస్తులు ఈ రకమైన సంబంధించినవి వస్తాయో ఇవన్నమాట సివిల్ కోర్ట్స్ చూసుకుంటాయి, అంటే వ్యక్తి యొక్క హక్కులకు సంబంధించినవి. నెక్స్ట్ అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే రెవెన్యూ కోర్ట్స్. ఎప్పుడైతే ఆస్తుల తగాదాలు, డబ్బుకు సంబంధించినవన్నీ వస్తాయి అనమాట ఇక్కడ రెవెన్యూ కోర్ట్స్లో సాల్వ్ చేస్తారు. ఇది మన ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ లెవెల్స్. నెక్స్ట్ ఒకవేళ జ్యుడిషియరీకి సంబంధించినవి అనమాట ఇక్కడ స్టార్టింగ్ లెవెల్లోని అన్యాయం జరిగితే నెక్స్ట్ లెవెల్కి అనమాట పంపిస్తారు. ఇలా దీన్ని అనమాట అపిలియేట్ సిస్టమ్ అని అంటారు. ఇక్కడ ఈ అపిలియేట్ సిస్టమ్ అంటే ఈ అపిలియేట్ సిస్టంలో చూసుకున్నట్లయితే అపీల్ అంటే మన అందరికీ తెలిసిందే కదా, విజ్ఞప్తి అనే పదం అనమాట. ఇక్కడ ఎలా విజ్ఞప్తి చేసుకుంటారంటే మొదటిగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉదాహరణకి మనకి సివిల్ కోర్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 కోర్ట్స్లో సివిల్ కోర్ట్ ఉంటుంది. ఈ సివిల్ కోర్టులో అనమాట మనకి ఏదైనా ఒక అన్యాయం జరిగింది, తప్పు చేయలేదు కానీ అన్యాయం జరిగింది, అప్పుడు మనం దేనికి అప్పీల్ చేసుకోవచ్చు అంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇలా హైకోర్టులో కూడాను అన్యాయం జరిగింది అని అనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఇలా సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తే అది ఫైనల్, ఇక మరి దాంట్లో మార్పేయట్లేదు. ఈ రకంగా అనమాట మన భారతదేశంలో అనమాట ఈ అపిలియేట్ సిస్టమ్ ద్వారా అనమాట ఒక వ్యక్తికి అన్యాయం జరగకుండా చివరి వరకు పోరాడే పద్ధతి కూడా ఉంది. దీన్నే అపిలియేట్ సిస్టమ్ అంటారు. ఇది మన భారతదేశంలోని జ్యుడిషియరీ సిస్టంలో లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మన హైకోర్ట్స్ మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనం హైకోర్టుకి దానికన్నా మాట్లాడే ముందు సుప్రీంకోర్టు యొక్క హిస్టరీని చూసుకుందాం. సుప్రీంకోర్టు అసలైన పేరు, అంతకు ముందు పేరు ఏం పేరు అంటే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు అనమాట. ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనే దాన్ని 1937 నుండి 1940 వరకు ఉండేది. ఇది మన భారతదేశంలోని అత్యున్నత న్యాయ సంస్కరణలు ఏవైనా న్యాయ సమస్యలు తీర్చాలంటే అప్పుడు ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాయే తీర్చేది.
అయితే ఇది ఎక్కడుండేది అప్పుడు అని అంటే పార్లమెంట్ హౌస్లోనే అనమాట, ప్రిన్స్ ఆఫ్ ఛాంబర్స్ లేకపోతే ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ అనే దగ్గర ఉండేది అనమాట. ఎప్పుడైతే మనకి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని జరుపుకున్నామో ఆ రోజు నుంచి దీని పేరుని సుప్రీంకోర్టుగా మార్చేశారు. అయితే దీన్ని అనమాట 1958లోని న్యూఢిల్లీలోని మధురా రోడ్ అనే ప్లేస్ దగ్గర అనమాట తర్వాత దీన్ని నిర్మించారు. ఈ రకంగా అనమాట సుప్రీంకోర్టు యొక్క హిస్టరీ చాలా లిమిట్గా ఉంది. నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడదామంటే హైకోర్ట్స్ గురించి 1862 టైంలో చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఉన్న హైకోర్టు సంఖ్య ఎన్ని అని ప్రశ్న వేస్తే ఆన్సర్ 3. అవి ఎక్కడెక్కడంటే కలకత్తా, బొంబాయి, మద్రాస్. అది ఏ సంవత్సరంలో? 1862. నెక్స్ట్ అనమాట 1966లో ఇంకొక హైకోర్టు వచ్చింది, అదే ఢిల్లీ. ఇలా మొత్తం అప్పటికి 1966 టైంకి 4 ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అని అంటే ఆన్సర్ 25. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 29. అదేంటి 29 రాష్ట్రాల్లో ఉన్నాయి 25 హైకోర్టులు ఎందుకు ఉన్నాయి అనుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4కి కలిపి అనమాట ఒక హైకోర్టు ఉంది. అది ఎక్కడంటే గౌహతిలో ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్, హర్యానా ఈ 2కి కలిపి ఒక హైకోర్టు ఉంది. అది ఎక్కడంటే చండీగఢ్లో ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి అదే రకంగా వాటి హైకోర్టు కూడాను 2019 జనవరి 1గా అనమాట ఈ రకంగా విడిపోయి. సో ఇప్పుడు అనమాట మన భారతదేశంలో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఈ రకంగా అనమాట మన భారతదేశంలో హైకోర్ట్స్ ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలతో పాటుగా ఇక్కడ ఈ 4 రాష్ట్రాలు కలిపి ఒకటి, అదే రకంగా పంజాబ్, హర్యానాకి కలిపి ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వేరే అయిపోవడం వల్ల ఇక్కడ కూడా 2019లో హైకోర్ట్స్ వేరైపోయాయి. ఇది హైకోర్ట్స్ హిస్టరీ, అదే రకంగా హైకోర్ట్స్ లిస్టు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇన్ని కోర్ట్స్ ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్, అదే రకంగా హైకోర్ట్స్, అదే రకంగా సుప్రీంకోర్టు. ఈ 3కి లింకప్ ఉందా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏమైనా వస్తుందంటే ఉంది అనేది వస్తుంది. ఎందుకు ఇది ఎలా ఉంది అని అంటే మనం ఇందాకలే మాట్లాడుకున్నాం అపిలియేట్ సిస్టమ్. చిన్న లెవెల్ కోర్టులో అనమాట అన్యాయం జరిగితే ఆ ఆన్సర్ మనకి సాటిస్ఫైడ్ కాకపోతే హై లెవెల్ కోర్టుకి అనమాట అప్పీల్ చేసుకోవచ్చు. సో హై లెవెల్ కోర్టులో కూడాను అక్కడ మనకి ఆన్సర్ సాటిస్ఫైగా రాకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో కూడా సాటిస్ఫై కాకపోతే అదే ఆన్సర్ అనమాట మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వినొచ్చు. అలా జడ్జిమెంట్ అనమాట లాస్ట్ లెవెల్లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. ఇక సుప్రీంకోర్టులో ఏదైతే చెబుతారో అదే లాస్ట్ అండ్ ఫైనల్. దానికి మించిన పై కోర్టు ఏమీ లేదు. అదే రకంగా తను ఏది చెప్తే అది లాస్ట్కి అనమాట. ఈ రకంగా భారతదేశంలోని హైకోర్ట్స్ లింకప్, అదే రకంగా ఇంటిగ్రిటీని ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే లక్ష్మణ్ కుమార్, సుధా గోయల్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కేసు ఏంటో చూద్దాం. లక్ష్మణ్ కుమార్ అదే రకంగా వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే డౌరీ కోసం అనమాట ఆ అమ్మాయిని టార్చర్ పెట్టేవారంట, సుధా గోయల్ని. ఇలా టార్చర్ పెడుతూ ఒకరోజు ఏం చేశారంటే తన మీద కిరోసిన్ వేసి అదే రకంగా తన భర్త మంట వెలిగించేసి తను చంపబోయే ప్రయత్నం చేశారని సుధా గోయల్ చెప్పిందనమాట. ట్రయల్ కోర్టులో కేసు పెట్టింది. ఇలా కేసు పెట్టడంతో అక్కడ ట్రయల్ కోర్టులో ఏం చేశారంటే లక్ష్మణ్ కుమార్ని తప్పుగా భావించేసారనమాట. తను అనమాట జైలు శిక్ష వేయడానికి రెడీ అయిపోయింది. ఇక ట్రయల్ కోర్టులో మ్యాటరు అదే రకంగా జడ్జిమెంటు తను సాటిస్ఫై అవ్వని లక్ష్మణ్ కుమార్ ఏం చేశారంటే హైకోర్టుకు వెళ్ళాడు. ఇలా హైకోర్టుకు వెళ్ళాక హైకోర్టులో ఏం చేశారంటే ఇది మేబీ యాక్సిడెంటల్గా ఫైర్ అయ్యి ఉండొచ్చు, అదే రకంగా తను పాలు కాసింది కదా ఆ పాలు కాసినప్పుడు తన చీర అంటుకుపోవచ్చు అనుకుని అనమాట ఇక్కడ హైకోర్టులో అనమాట ఆ రకంగా భావించేసి తను నిర్దోషిగా బయటకు పంపించింది. ఎవరిని? లక్ష్మణ్ కుమార్ని. అప్పుడు మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ లెసన్లో 1980 టైంలో ఉమెన్స్ మూవ్మెంట్ బాగా పెరిగాయి అనుకుని. ఇలా ఉమెన్స్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఉమెన్ ఫెడరేషన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగిందంటే వాళ్ళనమాట ఇక్కడ న్యాయం జరగదు సుప్రీంకోర్టుకి వెళ్దాం అనుకుని చెప్పి ఆ అమ్మాయి యొక్క ప్రాబ్లం అనమాట సుప్రీంకోర్టులో నిలబెట్టారు. అలా నిలబెట్టిన తర్వాత సరైన ఆధారాలు లేవు, అయినా సరే మొత్తానికి అనమాట ఆయన చేసిన తప్పు కనిపిస్తుంది, లక్ష్మణ్ కుమార్ గారు చేసిన తప్పు. ఇలా చేసిన తప్పు కనిపించడంతో ఆయన అనమాట ప్రెజెంట్ లైఫ్కి చేశారు, అంటే ఖైదీగా చేశారు. ఈ రకంగా అనమాట ఎన్ని కోర్ట్స్ తప్పించుకున్నా కానీ లాస్ట్కి అనమాట సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకి అనమాట ఆయన ఎగ్రెస్ట్గా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళలేదు. ఇదనమాట ఈ రకంగా ట్రయల్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్టుతోనే అదే రకంగా హైకోర్టుకి రిలేషన్ ఈ రకంగా సేమ్ కేసు వెళ్ళిపోయింది. అదే రకంగా హైకోర్టులో వాదించిన కేసు, అదే రకంగా సుప్రీంకోర్టులో వాదించిన కేసు, అదే రకంగా వీటిని అనమాట అలాగే వాటికి వెళ్ళిపోయింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి. ఈ రకంగా అనమాట ఇంటిగ్రిటీ అలాగే లింకప్స్ ఉంటాయి ఒక కోర్టు నుండి మరొక కోర్టుకి. ఇది మన భారతదేశంలో కోర్ట్స్ వ్యవస్థ. వాట్ ఆర్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్? లీగల్ సిస్టంలో డిఫరెంట్ బ్రాంచెస్ ఏముంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనది 8th క్లాస్ కాబట్టి చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఫస్ట్ వన్ ఇది క్రిమినల్, సెకండ్ వన్ ఇది సివిల్ లా. ఇక్కడ ముందు క్రిమినల్ లా గురించి చూద్దాం. క్రిమినల్ లాలో మనం చూడాల్సింది ఏంటంటే ఇదే అన్నమాట ఎలాంటి కేసెస్ని తీసుకుంటుంది క్రిమినల్ లా. ఆ పేరులోనే ఉంది కదా క్రిమినల్ అంటే ఒక వ్యక్తిని మర్డర్ చేయడం కానీ, ఒక డౌరీ కేసు కోసం ఇబ్బంది పెట్టిన శాడిజం కానీ, అదే రకంగా ఒక అమ్మాయిని హెరాస్ చేయడం, దొంగతనం చేయడం, ఈ రకమైన పనులు చేస్తే దాన్ని క్రిమినల్ లా అంటారు. ఇంకా ఇలా క్రిమినల్ లా వచ్చేటప్పుడు మొదటగా ఏం యాక్షన్ తీసుకుంటారంటే పోలీసులు అనమాట ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఫైల్ చేస్తారు. ఇలా ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజుకి అనమాట 24 hours అనమాట ఆయన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కోర్టులో సబ్మిట్ చేస్తారు. అలా సబ్మిట్ చేసి అనమాట అప్పుడు ఆ కోర్టులో ఏం తేలుతుందో ఆ విషయం బట్టి అనమాట ఆయనకి శిక్ష ఉంటుంది. మోర్ ఓవర్ ఇక శిక్ష అంటే ఆయన్ని జైల్లోనే ఉంచుతారు ముందుగా. ఒకవేళ శిక్ష కానీ పూర్తిగా నేర నిరూపణ అయిపోయిందంటే ఆయనకి తగిన శిక్ష కాన్స్టిట్యూషన్ బేస్డ్గా మన రాజ్యాంగంలో ఏ రకమైన శిక్షలు ఉంటాయో ఆ రకమైన శిక్షను బేస్డ్గా ఆయనకి శిక్ష వేస్తారు. ఇది క్రిమినల్ లా ప్రొసీజర్. దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది ఎవరిదంటే అరుణ్ సూర్య తేజ. ఆయన ఒక వీడియో చేశారు, ఆయన చాలా బాగుంది ఎక్స్ప్లెనేషన్. అక్కడ మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే సివిల్ లా. ఇక్కడ సివిల్ లా ఎలాంటి విషయాలతో డీల్ అవుతుందంటే ఎవరైనా ల్యాండ్ ప్రాబ్లం, అదే రకంగా గూడ్స్ ప్రాబ్లం, రెంట్ కేసెస్, నెక్స్ట్ డైవర్స్ కేసెస్, ఈ రకమైన పరిస్థితులన్నీ వేటిని డిఫైన్ చేస్తున్నాయంటే వ్యక్తుల యొక్క హక్కుల్ని కోల్పోయేలా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క హక్కులను అనమాట ఏదైనా విఘాతం కలిగించేలా ఉంటే సివిల్ అంటే పౌరులకు సంబంధించిన హక్కులకు సంబంధించిన కేసెస్ అనమాట. ఇక్కడ ఈ కేసెస్లో ఎలా ఫాలో అవుతారంటే ముందుగా అనమాట వాళ్ళకి రిలవెంట్ మ్యాటర్ మీద కేసు ఫైల్ చేస్తారు. ఇలా కేసు ఫైల్ చేశాక కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నిలబెడతారు. ఇలా నిలబెట్టిన తర్వాత అనమాట వాదాలు అనమాట ఈయనో లాయర్ ఆయనో లాయర్ అలా చేసేది అనమాట కరెక్ట్ న్యాయం వచ్చేంతవరకు ఎవరి వైపు న్యాయం ఉంది అనేటట్లుగా నిరూపించుకుంటారు. ఇలా సరైన ప్రూఫ్స్తో నిరూపించుకొని ఎవరి వైపు అయితే ఉందో తెలిస్తే ఆయన అనమాట ఆ విషయాలన్నీ వినేసి కోర్టులో జడ్జి గారు విషయాలన్నీ వినేసి చట్టపరంగా అదే రకంగా న్యాయపరంగా రాజ్యాంగం పరంగా ఎవరికి వెళ్ళాలి అనే విషయాన్ని అనమాట ఆయన లాస్ట్లో తేలుస్తారు. ఇలా తేల్చిన తర్వాత ఇక్కడ ఒకవేళ డౌరీ కేసెస్ అయితే ప్రాబ్లం లేదు, ఎవరికి వెళ్తే ఏంటనేది, అదే రకంగా డైవర్స్ కేసు అయితే ఎవరికి వెళ్తే దేంటనేది తెలిసిపోదు. నెక్స్ట్ ఇక్కడ రెంట్ మ్యాటర్స్ ఉన్నాయి కదా, ఇలాంటి మ్యాటర్స్ వచ్చేటప్పుడు అనమాట సరైన ప్రూఫ్స్ వచ్చిన తర్వాత ఒకవేళ నేరంగా నిరూపించబడితే ఆయన చేత ఆ మనీ అంతటిని కట్టిస్తారు అనమాట. కోర్టు వాళ్ళే ఇలా మనీని అంతా కట్టిస్తారు. ఇది సివిల్ లాలో వచ్చే ప్రొసీజర్. ఈ టైప్గా 2 టైప్ మనకి బ్రాంచెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ చట్టాలను అదే రకంగా ఈ కోర్ట్స్ను ఎవరైనా యాక్సెస్ చేయవచ్చా అంటే ఎవరైనా ఉపయోగించుకోవచ్చా అనే ప్రశ్న ఇక్కడ ఉంది. అయితే దీనికి ఆన్సర్ ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పేద అనే విషయంతో ప్రాబ్లం లేదు, అదే రకంగా ధనం అనే విషయంతో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకప్పుడు అనమాట పేదవాళ్ళు అయితే ఈ కోర్టుల చుట్టూ తిరగలేక కోర్టులు ఇచ్చే వాయిదాలను పడలేక అదే రకంగా ఆ పేపర్ వర్క్ వీటన్నిటికీ అయ్యే ఖర్చులను వాళ్ళు భరించలేక అనమాట ఒకప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 1980లో పిల్ అని వచ్చిందో, పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది ఎప్పుడైతే వచ్చిందో అది ఏం చేసిందంటే ప్రజలకు సంబంధించిన ఏవైనా కేసులను వాళ్ళ తరపున కానీ వాళ్ళ పక్షంలో కానీ నిలబడి ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, అదే రకంగా టెలిగ్రామ్ కూడా చేయొచ్చు. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే సుప్రీంకోర్టుకి లేకపోతే హైకోర్టును కూడాను మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఈ రకంగా చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగామా అంటే 2 ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చారు. అదేంటి ఒకటంటే బీహార్లో అనమాట ఒకరికి అనమాట జైలు శిక్ష అయిపోయింది, అయినా సరే కూడాను వాళ్ళకి అనమాట ఇంకా వదలలేదు. సో ఎప్పుడైతే ఈ పిల్ని వీళ్ళు అప్లై చేశారో ఆ పిల్ చేయడం వల్ల అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయడం వల్ల అనమాట వీళ్ళకి అనమాట ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. నెక్స్ట్ ఇదే పిఐఎల్ చేయడం వల్ల మనకి ఏదైనా టెలిగ్రామ్ నుండి ఆఖరికి సుప్రీంకోర్టును కూడా మనం యాక్సెస్ చేయవచ్చు. దీని ద్వారా అనమాట మన సరైన న్యాయాన్ని కూడాను పొందవచ్చు. అయితే మనం చూస్తున్న మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది ఈ పిఐఎల్ను ఉపయోగించుకుని వచ్చింది. ఎలా అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ చెప్తుంది. ఈ రైట్ టు లైఫ్ కిందకే మనకి ఏమొస్తుందంటే రైట్ టు ఫుడ్ కూడా వస్తుంది. అంటే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఫుడ్ని ఇవ్వడం. అందుచేత అనమాట ప్రభుత్వాలకి ఈ కోర్ట్స్ అనమాట గుర్తు చేస్తాయి ఇది రైట్ టు ఫుడ్ అనేది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్. సో మీరు ఫుడ్ని ఇవ్వాలి అనుకున్న అనమాట జ్యుడిషియరీ ప్రెజర్ చేసింది. అందువలన మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనమాట తప్పుగా కాకుండా గవర్నమెంట్స్ అనమాట యథావిధిగా ఆ పథకాన్ని అవలంబిస్తున్నాయి, అదే రకంగా ఆ పథకాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవిక్షన్. ఇక్కడ ఎవిక్షన్ అంటే ల్యాండ్ గ్రాబ్ అనమాట. ఎవరైనా సరే వాళ్ళ ల్యాండ్ని తీసుకోనట్టు చూసుకోవడం.
అయితే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే ఆల్గా తెలిస్ అదే రకంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇక్కడ ఈ రెండింటి మధ్య కేసు ఏమని వచ్చిందంటే, ఇక్కడ ఆల్గా తెలిస్ అంటే ఒక స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాలోని ప్రజలను అనమాట ఎవిక్షన్ అంటే ఆ ప్లేస్ని ఖాళీ చేయమనుకుని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చెప్పింది. అప్పుడు వీళ్ళనమాట వాళ్ళ యొక్క రైట్స్ అంటే రైట్ టు లైఫ్ అనే చాయిస్ ఉంది. అదే రకంగా వాళ్ళ లైఫ్ బతకాలంటే వీళ్ళకి ఉన్న ఆఖరి ఆధారం ఆ స్లమ్సే. ఆ స్లమ్స్ను కూడా వీళ్ళు ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడ జీవించాలి అనే విషయాన్ని వాళ్ళ మనుగడే కష్టమైపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని అనమాట వాళ్ళు కోర్టులో వేశారు. ఇలా కోర్టులో వేయడం వల్ల అనమాట వాళ్ళకి ఏమని తీర్పు వచ్చిందంటే వాళ్ళ తరపున ఆ ప్రజల తరపున ఆ స్లమ్స్లో ఉన్న ప్రజల తరపున వచ్చిందనమాట. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని తీసుకున్నట్లయితే వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపించినట్టు, అలాగే వాళ్ళ మీద డిప్రైవేషన్ చూపించినట్టు అంటే వంచినట్టు అవుతుంది అనమాట. ఈ రకంగా చేయడం అనమాట తప్పు. కాబట్టి ఆ ప్లేస్ని వాళ్ళకే చెందాలి అనుకోని అనమాట ఇక్కడ తీర్పు వచ్చింది. ఈ రకంగా అనమాట మన భారతదేశంలో కోర్ట్స్ అనమాట ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే విధంగా ఉంటున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే కోర్టు మీద మనకు కనిపించే రిమార్క్ ఏంటంటే జస్టిస్ బాగా అదే రకంగా జస్టిస్ బాగా డిలే అవుతుంది అనుకుని అందరూ చెప్పుకుంటుంటారు. అందుకోసం అనమాట ఇక్కడ మన భారతదేశంలో ఎంతమంది జడ్జెస్ పనిచేస్తున్నారో ఇచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టులో చూసుకున్నట్లయితే టోటల్ స్ట్రెంత్ 31, అదే రకంగా వర్కింగ్ స్ట్రెంత్ 28, అంటే వేకెన్సీస్ 3 ఉన్నాయి. ఇక హైకోర్ట్స్లో 1079, అదే రకంగా వర్కింగ్ స్ట్రెంత్ 645, ఇంకా వేకెన్సీస్ 434. డిస్ట్రిక్ట్స్ సబార్డినేట్ కోర్ట్స్లో చూసుకున్నట్లయితే మొత్తం స్ట్రెంత్ 22,644, అదే రకంగా వర్కింగ్ స్ట్రెంత్ 17,509. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లే 5,135. ఇంతమంది 131 కోట్ల మంది జనాభాకి అనమాట తీర్పును ఎలా తీర్చగలరు అనే ప్రశ్న వచ్చిందనమాట. ఇంత తక్కువ మంది, ఇంత 130 కోట్ల మంది జనాభాకు ఎలా తీర్పులు తీర్చగలరు అనే ప్రశ్న వస్తే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమని వచ్చిందంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందువల్ల వచ్చింది ఒక కొటేషన్ చెప్పింది, ఇఫ్ జస్టిస్ ఈజ్ డిలేడ్ జస్టిస్ ఈజ్ డెనైడ్ అనుకున్నాను. ఒకవేళ జస్టిస్ కానీ డిలే చేయబడింది అంటే ఆ నెక్స్ట్ తరాలకి వెళ్ళేటప్పటికి ఆ జస్టిస్ అనేది అంటే మర్చిపోబడుతుంది అనమాట. ఈ తరంలో యంగ్గా ఉన్నవారు నెక్స్ట్ తరానికి ముసలుగా మారిపోతారు. అలా మారిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆ కేసు మీద పోరాడే ఓపిక చచ్చిపోతుంది. అలా చనిపోవడం వల్ల అనమాట ఆ కేసు అనమాట పక్కన పడేస్తారు. ఈ రకంగా జస్టిస్ని డిలే కాకుండా ఉండడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యన అత్యాచారాలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. అదే రకంగా ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. ఇలా మన భారతదేశంలో కోర్ట్స్ కూడాను దాని యొక్క పనులను స్పీడప్ చేసింది. ఇక్కడ మనం 2 మెథడ్స్ చూసాం. ఒకటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, అదే రకంగా పిల్ అంటే PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ 2 పద్ధతుల ద్వారాను జ్యుడిషియరీ అనమాట ఒక కొత్త పదాన్ని, ఒక కొత్త పొంతను తొక్కింది. ఈ రకంగా ఇది మన భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్. సో ఈ లెసన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అదే రకంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లెసన్కి సంబంధించిన నోట్స్. మీరు ఆ లెసన్కి సంబంధించిన నోట్స్ని మీరు ఆ లింక్ క్లిక్ చేసి పొందగలరు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.